ప్రహ్లాదుని చరిత్ర ఘట్టములో హిరణ్యకశిపుడు కొడుకును చూచి కుమారా నాయన, కుమారుల మాటలు తీయని మాటలుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు ప్రతిరోజు ఎన్ని విన్నా కానీ పైగా సంతోషమే కలుగుతాయి, ఎన్ని మాటలు చెబుతూ ఉన్నా కానీ. అయినా నీవు ఆ గురువులు చెప్పిన పాఠాలలో ఏదో మీకు నచ్చినటువంటి ఒకటి పద్యం చెప్పు నాయన అని ఆ ప్రహ్లాదుని అడిగిన తరువాత ఆ ప్రహ్లాదుని విధంగా చెబుతున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతి లోపలందెల్లక వీరునేమను మతి భ్రమణముల కిన్నులై ప్రవర్తిల్లక సర్వములతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. తండ్రి దానవ చక్రవర్తి, ఈ లోకములో అజ్ఞానులు అవివేకులు చాలా వాళ్ళు సంసారం అనే చీకటిలో పడి బయట పడలేక మీరు వేరు అనుకుంటూ అలా భావించుకుంటూ ఆ భగవంతుని విచిత్రమైన లీలా విలాసాలని తెలుసుకోలేక ఎప్పుడు ఈ సంసారమనే బాధలో పడుకుంటూ ఆ విష్ణువును తెలుసుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన ఉత్తమైనదే నాయన. తండ్రి, ఈ సంసారం అనేది లేకుండా అడవిలో ఉన్న ఉత్తమైనది అదిగాక ఈ విధంగా తన కొడుకు శత్రువుడు మెచ్చుకుంటే ఆ హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడిపోయాడు. ఏం రా నాయన, ఇది ఏమిద్రా, నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లుండవే, ఎట్టాడిన అట్టాడుదు ఇచ్చిట్టని పలుగునెరుగని తరుల శిశువులు దటించి ఎవ్వరేమని పఠించిన బాలకునకు పరపక్షంబుల్. కుమారా ప్రహ్లాద, పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎవరైనా పెద్దలు ఎట్లా చెబుతారో వాళ్ళు చెప్పిన మాటలు పలుకుతారు. కానీ అట్లా కాకుండా నీవు ఇప్పుడు ఎట్లున్నావంటే ఆ చిన్న పిల్లలు చెప్పే మాటలు చెప్పకుండా నిన్నెవరైనా బెదిరించి శత్రువుగా ఉన్నటువంటి విష్ణునారాయణను మెచ్చుకొని ఎవరైనా చెప్పారా నాయన ప్రహ్లాద? అదిగాక చూస్తే నిన్ను చూస్తే నాకు స్వద్యంగా ఉందే, నాకు చూడగా స్వద్యమయ్యడి గదా నా తండ్రి. ఈ బుద్ధి నీకు లోపల దోచనో పరులు దుర్నీతుల్ పఠింపిల్చిరో ఏకాంతముల భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతనిల్ వల్లింపనీకేటికి పుత్ర. కుమారా ప్రహ్లాద, నువ్వు మాటలు చెప్పేవాళ్ళు ఎవరున్నా నీకేమన్నా నేర్పినారా ఈ పద్యం ఈ మాటలు చెప్పమని? గురువులు ఏమన్నా చండాదార్కులు ఏమన్నా బోధించినారా? మన దానవుల అందరికీ రాక్షసులందరికీ విష్ణువు పెద్ద శత్రువు నాయన. ఆ శత్రువు అన్నట్టు విష్ణునారాయణ నిందించాల కానీ పొగడకూడదు అన్నాడు. సురలం దోలుటయో సురాధిపతులం సుఖించుటో సిద్ధులం పరివేక్షించుటయో ముని ప్రవరులం బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగనాగపతులం నాశంబును దించుటో హరియంచుల్ గిరియంచు నీల చెడలు మోహాంధుండవై పుత్రకా
కొట్టగా మనము రాక్షసులము, దేవతలందరినీ తరిమివేయాలి, దేవతలను బాధించాలి, శిక్షించాలి, యక్షులను గంధర్వులను అందరినీ నాశనము చేయాలి. అట్లా ఉండాలి కానీ, అంతేగాని హరి గిరి అని ఒక మూడులుగా అజ్ఞానంగా పడే మాటలు ఎందులో పడిపోవద్దు నాయన. హరి మనకు ఎప్పుడు శత్రువుగా ఉన్నాడు అని చెప్తున్నాడు అని హిరణ్యకశిపుడు పలకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూసినాడు. చూస్తానే అప్పుడు వాళ్ళు ఇలా ఏమనుకుంటాడంటే, భగవంతుని గూర్చి ధ్యానించే జ్ఞానుల మనసులో మీరు మేమనే అర్థం ఏమన్నా లేదే, ఉండవే. అటువంటి సమదృష్టినిచ్చి ఆ పరమాత్మునికి నమస్కరిస్తాను అన్నాడు అని పరమాత్మునికి నమస్కరించి ఆ భగవంతుని విష్ణునారాయణమూర్తిని మనసులో తలుసుకుంటూ ఆ తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అజ్ఞులు కొందరు నేముదామనుచు మాయం చెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యం దురన్మయ క్రమముల భాషింపగా నేరరు ఆజిజ్ఞాసాపథమందు మూడులు గదా చిందింపం బ్రహ్మాది వేదజ్ఞు తత్పరమాత్మ విష్ణు ఇతరులు దర్శింపగా నేర్తురే తండ్రి. అజ్ఞానముల బడి కొందరు మీరు మేము, మీరు వేరు, మేము మేరు అని అదే భ్రాంతిలో పడతారు. వాళ్ళ బుద్ధికి ఆ భగవంతుని ఎంతో తెలివితేటలతో పాండిత్యం ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. కాబట్టి పరమాత్మను తెలుసుకునే విషయములో ఎవరైనా నాయన బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే. బ్రహ్మగా ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోవడానికి కాకపోయింది. సామాన్య మానవులైనటువంటి వాళ్ళు ఆ పరాత్పరుడుగా ఉన్నటువంటి విష్ణుదేవుని దర్శింపగలుగుట అసాధ్యమా? అదిగాక ఎట్లా ఉంది నా మనస్సు అంటే తండ్రి, ఇన్నుము అయస్కాంత సన్నిధే నెట్లో భ్రాంతమగునో ఋషికేశు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుతూ ఓ గురువర్య, అయస్కాంతం వైపు ఎట్లా అట్లా చూపిస్తే ఆకర్షిస్తుందో ఆ విధంగానే నా మనస్సు ఆ శ్రీహరిగా ఉన్నటువంటి విష్ణునారాయణ వైపే ఎప్పుడు సర్వదా ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. ఏ విషయములోనూ నా మనసు పక్కకు పోదు, నిలవటం లేదు. ఆ మనసులో విష్ణునారాయణ మీదనే ఉండాలయ్యా తండ్రి అని చెబుతూ మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలందో రాయంచసను తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పుణ్యందు చంద్రిక స్ఫురిత చకోరగంబరునే సాంద్రనిహారములకు అంబుదోదర దివ్య పాదోర వింద చిత్తనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి నిరతం చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా
అనుభవించే తుమ్మెద ఉత్తమ పూల వైపుకు పోదు. స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గరకు పోతుంది, ఆ వంకల దగ్గరకు పోవునా? తీయని మామిడి లేత చిగుళ్ళు తిని పొలగించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు పోవునా తల్లి? నిండు పున్నమి పండు వెన్నెలో విహారము చేసే చకోర పక్షి దట్టమైన మంచు పర్ల వైపులకు మరలలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా తండ్రి విష్ణు పాద పద్మాలములు ధ్యానించటలోను ఆ విష్ణునారాయణ అమృతం గోల్టలోను పరవశించి ఆనందపడుతున్నారు. అటువంటి అధిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రము పోవడం లేదు. సుగుణశీలుడైన మీరు వృధాగా 1000 మాటలు ఎందుకు పలుకుతారు అని ప్రహ్లాదుడు అనగా ఆ మాటలు విన్నాడు. విని హిరణ్యాక్షునికి సేవకుడు అన్నటువంటి అతని గురువు కోపించి అతనితో ఇలా పలుకుతున్నాడు. పంచచరద్వైష్ణుడవు బాలుడవించువగాని లేవు, భాషించిన తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైన చెప్పవు. అసురేంద్రుడి ముందట మాకు నౌదలలు వంచుకొనంగజేసితివి, వైరి విభూషణ వంశదూషణ బాలక, 5 ఏళ్ల పసివాడివి, చూడడానికి ఇంత కూడా లేవు, అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు. మేము చెప్పిన తర్కము మొదలైన శాస్త్రాలోని ఒక్క విషయం కూడా నువ్వు చెప్పడం లేదే. మహారాజు ముందట మేము తల ఉంచుకునే తెచ్చినట్లుగా అవమానం కలిగించావే. ఆ శత్రువును విష్ణునారాయణమూర్తిని మెచ్చుకుంటున్నావే. ఈ వంశానికే మచ్చ తెచ్చావే ప్రహ్లాద, ఎంత పని చేశావు అని అంటానే. తనయుడుగాడు శాత్రగుడు దానవ భర్తకు వేడు, దైత్య చందనవనమందు కంటక యుధిక్షితి జాతము భంగి పుట్టినాడు. అనవరతం రాక్షస కులాంతకు ప్రతుతి చేయుచుండు, దండనమునల్గాని శిక్షలకుండాయడు, పట్టుడు కొట్టుడు ఉద్ధతి. వీడు హిరణ్యకశిపుడు మహారాజుకు పుత్రుడు కాదు నాయన, శత్రువురా అన్నాడు. రాక్షస వంశానికే చక్కని మంచి రాక్షస వంశం అనే చక్కని మంచి గంధపు తోటలో వీడు ముళ్ళ ఒక్కవలి పుట్టాడు. ఎప్పుడు రాక్షస వంశాన్ని నాశనం చేసే మన శత్రువైనా విష్ణువుని మెచ్చుకుంటూ ఉండే వీని శిక్షించాలా, లేక వీని పట్టుకొని కొట్టండి అని హిరణ్యకశిపుతో మళ్ళీ ఇలా అన్నాడు రాక్షస గురువు. అంటానే, ఈ పాపని చదివింతుమో నీ పాదములాన ఇంక నిపుణత తోడం కోపింతుము దళితుమో, కోపింపకుమయ్యా ధనుజ కుంజర వింటే. ఓ దానవ చక్రవర్తి, వినండి మా మాట, మీ పాదాలపై ఒట్టు. ఆ వారిని భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే నైపుణ్యంతో చదివిస్తా, దయచేసి మా మీద కోపగించండి అని ఆ చక్రమార్కులు చెప్పిన తరువాత అని గురువు పలికి ఇంకా రాజకుమారుడైన ప్రహ్లాదుని రకరకాలుగా భయం చెప్పి రాజపురోహితుడు రాజసన్నిధి నుంచి తీసుకుని వెళ్ళి ఒంటరిగా కూర్చోబెట్టి భార్గవనందనుడతనికి మార్గము చెడకుండ పెక్కుమారులు
ఇచ్చల్ వర్గత్రయత్యం చెప్పు ననర్గమగు మతి విశేషమర నరేంద్ర. ధర్మరాజా, నాదుడు చెప్తున్నాడు, శుక్రాచార్య కుమారుడైన గురువు రాజకుమారుడైన ప్రహ్లాదుని వారి సంప్రదాయానుసారంగా అనేక విద్యలన్నీ నేర్పారు. నేర్పితే 3 వర్గాలని ధర్మశాస్త్రము చెప్పారు, అర్థశాస్త్రము చెప్పాడు, కామశాస్త్రాలు గొప్పగా చెప్పి బోధించి అనర్గళమైన తెలివితేటతో కలిగేటట్లు ఆయా విషయాలన్నీ ప్రహ్లాదుచే పలుమారు ఒల్లింపజేశారు. ఉపాయాలు 4 రకాలు. మంచి మాటలతో చెప్పడం ఒకటి, కొన్ని సామముగా చెప్పేటి, కొన్ని వస్తువులు ఇచ్చి మంచి చేసుకోవడం కొన్ని, మరొకరి కలహాలకు పెట్టడం, ఇచ్చి మంచి దానం, ఒకరికి మరొకరికి కలహాలు పెట్టడం, భేదం శిక్షించి ఒప్పించడం. ఈ దాన భేద దండోపాయాలని ఉపయోగించే సమయాలన్నిటినీ ఆ ప్రహ్లాదుడు గురువు చక్కగా వివరించి చెప్పాడు.